హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు మనసు. రచయిత్రి గుడిపాటి కనకదుర్గ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ఏప్రిల్ నెల 2020లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. పెళ్లిపీట్ల మీద కూర్చున్న నాకు ఇది నిజమా అనిపిస్తోంది. నాకే నా పెళ్లి జరిగేది అనిపిస్తోంది. కానీ అది అక్షరాల నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తేనే అర్థమవుతోంది. కళ్యాణ వేదిక మీద ఎవరూ లేరు. హాల్లో దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నారు. నిజానికి అది హాల్ కూడా కాదు, మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి. నా మనసు అక్కడ జరుగుతున్న తంతు మీద లేనే లేదు. కొడుకు చిన్ను మీద మాత్రమే ఉంది. వాడేం చేస్తున్నాడో, ఏమైనా పెట్టారో లేదో, కనీసం పాలైనా ఇచ్చారో లేదో, లేవగానే నా కోసం వెతుక్కుంటున్నాడో ఏమో. ఎవరి హడావిడిలో వారు ఉన్నారు. అడుగుదామంటే ఎవరు దరిదాపుల్లో కూడా కనబడడం లేదు. పురోహితుడు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను. ఈ పెళ్లి తంతు నాకు, నా పక్కనున్న వ్యక్తికి కూడా మొదటిసారి కాదు. ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చొని ఏదో తింటున్నాడు. పిల్లాడు తెల్లగా బాగున్నాడు. వాడికి నేను అమ్మ స్థానంలో వెళ్తున్నాను. వాడు పేరేమిటో, నిండా 3 ఏళ్ళు కూడా ఉండవేమో. అయినా జీన్స్ ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నాడు. నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితుడు చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాడు. అతన్ని చూస్తే నాకెందుకో ప్రేమ కలగటం లేదు. ఎందుకని ఏమో. అసలు నాకిప్పుడు రెండో పెళ్ళి అవసరమా? నా జీవితం ఎటుపోతుంది? నా భావాలన్నీ, ఆలోచనల్ని ఎవరూ పట్టించుకోరా? ఎవరైనా ఉన్నారా పట్టించుకోవటానికి? నేను ఒక మనిషిని అనుకుంటున్నారా? జీవితంలో ఎప్పుడూ స్వతంత్రమే లేదు. అనుకోకుండా నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. నిజమే, చిన్నప్పటి నుంచి కట్టుబాట్లే. డిగ్రీ కాగానే అందరూ చదివిందే చాలే, ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళెళ్ళాలా అని వెనక్కి లాగిన వాళ్లే. తనకి పక్క ఊరికి వెళ్ళి పీజీ చేయాలని ఉండేది. ఊరు దాటి చదువు అంటే అమ్మ నాన్న ఇద్దరూ ఇష్టపడలేదు. మేమున్న ఊళ్ళో పీజీ లేకపోవటం ఒకటి, డబ్బు ఇబ్బంది ఒకటి. మొత్తానికి నా చదువు మూలన పడింది. నాన్నకి నా పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా, ఎప్పుడు బాధ్యత తీర్చేసుకుందామా అని తహతహ మొదలైంది. ఆ ఆలోచన ఆయన్ని నిలవనీయలేదు. నాకు చదువు కోరిక తీరలేదు. నా మాటకి ఎవరైనా విలువిస్తే కదా. చివరికి వివాహానికి తలంచాల్సి వచ్చింది. పెళ్లి కొడుకుది ఏదో టెంపరీ ఉద్యోగం అన్నాడు. పెళ్ళిళ్ళ పేరై కుదిర్చాడు. నా జాతకాలు తిరగేసి ముహూర్తం పెట్టించారు. పెళ్ళి ఎలా జరిగిందో ఏమో నాకు గుర్తే లేదు. ఫోటోలు కూడా పెద్దగా లేవు. నాన్న పొదుపుగా పెళ్లి చేసేశారు. కారణం, నాన్నకి సరైన ఉద్యోగం లేదు. జాతకాలు చెప్తే వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం. నా భర్త నెలలోపు వచ్చి తీసుకెళ్తాడని చెప్పారు. కానీ నెలలోపే స్కూటర్ యాక్సిడెంట్లో మరణించిన వార్త పిడుగులా వచ్చి పడింది. అమ్మా నాన్న కంటికి మింటికి ఏకదార్టిగా ఏడ్చారు నన్ను పట్టుకొని. దురదృష్టం నా మొహాన రాసిపెట్టిందని ఆ బాధలో నన్ను తిట్టిపోశారు నాన్న. ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమైందో నా జాతకంలో గ్రహాలు ఎదురు తిరిగాయి. చిత్రంగా నాకు ఏడుపు రాలేదు. అసలు నా భర్తతో నాకు ఎలాంటి అనుబంధం లేనే లేదు. దేన్ని తలుచుకొని ఏడవాలి? ఇద్దరం కలిసి హనీమూన్కి వెళ్ళలేదు. ఏళ్ల తరబడి సహజీవనం చేయలేదు. ఇద్దరి మధ్య తీపి గుర్తులేమీ లేవు. మరి ఎలా ఏడుపొస్తుంది? అయినా ఏడవకపోతే బాగుండదేమో అని మొహం విచారంగా పెట్టుకుని మాత్రం కనబడేదాన్ని. కానీ గర్భవతిని అని తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను. నా జీవితానికే ఓ గమ్యం లేదు. మరో పసిప్రాణాన్ని ఈ లోకానికి తీసుకొచ్చి ఎలా పెంచాలి? ఇప్పుడేం చెయ్యాలి? అమ్మా నాన్న జీవోత్సవాల మాదిరి అయిపోయారు. చుట్టుపక్కల వారు నన్ను చూస్తేనే అశుభంలా భావించి తప్పుకు తిరిగేవారు. చుట్టూ ఉన్న వారి వల్ల చచ్చిపోతానేమో అన్నంత భయం కూడా కలిగేది. ఆ వాతావరణం తట్టుకోవడం కష్టమైపోయింది. నాకు పుట్టిన కొడుకును చూసుకున్న తర్వాత నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. వాడెంత అందంగా ఉన్నాడు. తెల్లటి తెలుపు, పాల బుగ్గలు, మొహాన్ని కప్పేసే జుట్టు. గుప్పెట్లు మూసుకొని నిద్రలోనే నవ్వుకునే నా కొడుకును చూస్తూ గంటలు గంటలు గడిపేసేదాన్ని. నేను వద్దంటే వద్దని పెళ్లి చేశారు. ఆ పెళ్లికి పెటాకులైంది. ఆ ప్రభావం ఏమో నాన్న పట్టుదలలో రూల్సు, సాంప్రదాయాలు అన్నీ మాయమైపోయాయి. అంత చిన్న వయసులో నేనున్న పరిస్థితి చూసి ఆయన కుమిలి కుమిలి ఏడ్చిన రోజులున్నాయి. బీఈడీ చెప్పించి ఎవరెవరినో పట్టుకుని నన్ను టీచర్గా వేయించేదాకా ఆయన నిద్రపోలేదు. నా చదువు కోసం ఆయన అప్పులు కూడా చేశారు. ఆ అమ్మ అప్పడాలమ్మి, ఊరగాయలమ్మి కొంత డబ్బు సంపాదించింది. ఎప్పుడైనా నేను దిగులుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నూరిపోసేవారు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలమ్మా, ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు.
ఇప్పుడు మాటలనేవారు ₹1 కూడా సహాయం చెయ్యరు. నువ్వు టీచర్వి అయితే రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది అని చెప్తూ ఉండేవారు. నిజంగా నాకు ఉద్యోగం రాగానే ఆయనకు మరణం కూడా వచ్చేసింది. నా అత్తగారు నా భర్త పోయినప్పుడు వచ్చి చుట్టం చూపుగా నా జాతకం మంచిది కాదని 4 తిట్టి వెళ్ళిపోయింది. దాంతో నాన్న నాకు కొడుకు పుట్టిన కూడా వాళ్ళకి తెలియనివ్వలేదు. అమ్మ చాదస్తంగా వాళ్ళకి తెలియజేయడం మన ధర్మం కదా అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకరేశారు. పోయినవాడు ఎలాగో పోయాడు. మన అమ్మాయితో వాళ్ళ అబ్బాయి నెలన్నా కలిసి ఉన్నాడా? ఇంకా ఆ వయసు నుంచి వాడి జ్ఞాపకాలతో చచ్చే వరకు బతకాలా? మనవణ్ణి చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఆఖరికి మన అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషిని చేస్తారు. అర్థమైందా అన్నారు. వాళ్ళు రాకూడదని ఆయన కోరిక. అలాగే జరిగింది కూడా. వాళ్ళు రానేలేదు. నాన్న నా భవిష్యత్తు గురించి దిగులుతోనే మరణించారు. అమ్మ, నేను, నా కొడుకు మిగిలిపోయాం. నా కొడుక్కి పేరు కూడా లేదు. చిన్ని అని పిలవటం అలవాటైపోయింది. వాడిని వదిలేసి స్కూల్కి వెళ్ళేదాన్ని. నేను వచ్చే వరకు వాడిని అమ్మ చూసుకునేది. కానీ అమ్మ ఎందుకో మరీ దిగులుగా ఉంటుంది ఈ మధ్య. డబ్బు ఇబ్బందులు కూడా లేవు అంతగా. అయితే అమ్మకి మైల్డ్ హార్ట్అటాక్ వచ్చి ఎలాగో కూలుకుంది. నేను కూడా పోతే నీ బతుకెట్లాగే అని చీటికి మాటికి బాధపడేది. ఆవిడ మనసులో ఏముందో తెలియదు కానీ చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది. వాళ్లలో శ్రీలక్ష్మి అనే ఆవిడ తరచూ మా ఇంటికి వస్తూ ఉండేది. మంచి చెడ్డ మాట్లాడి సలహాలిస్తూ గంటల తరబడి కూర్చొనేది. నాకు మళ్ళీ పెళ్లి చేయమని అమ్మకి సంకల్పం ఏమో తెలియదు కానీ శ్రీలక్ష్మి గారు సంబంధం తెచ్చింది. నేను తెల్లబోయాను. ఏదో అనేంతటిలోనే నేనెన్నాళ్ళో నీకు తెలీదు శాంతి. నీకు తోడు కావాలి. రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి కదా. నీకు మళ్ళీ పెళ్ళి తప్పకుండా చేస్తాను అంది దృఢంగా. నాకు నవ్వొచ్చింది. 3 ఏళ్ల పిల్లాడ తల్లిని పెళ్లి చేసుకునేంత విశాల హృదయం ఉన్న మగవాళ్ళు ఎక్కడున్నారమ్మా? ఎవరున్నారమ్మా అన్నాను అమ్మ మాటలు కొట్టిపారేస్తూ. లేదు లేదు, శ్రీలక్ష్మి ఆంటీ అన్నీ చెప్పింది. తనకు తెలిసిన అబ్బాయి ఉన్నాడట. తల్లి తండ్రి ఈ మధ్య పోయారట. భార్య బిడ్డని కని ఏదో జబ్బు చేసి పోయిందట. బ్యాంకులో ఉద్యోగం. చాలా మంచివాడని చెప్పింది. నెమ్మదస్తుడట. కొడుకును చూసేవాళ్ళు లేక మళ్ళీ పెళ్ళికి సిద్ధపడుతున్నాడట. అమ్మ అతనికి కొడుకున్నాడు. వచ్చిన అమ్మాయి చూస్తుంది. బాగానే ఉంది. నాలాగా కొడుకులున్న అమ్మాయిని చేసుకుని అతను ఆ పిల్లాన్ని బాగా చూడాలిగా. అమ్మ నా మాటలు ఏం పట్టించుకోలేదు. నన్ను ఫార్మాలిటీగా చూపించింది. అసలు పెళ్లి చూపులని నాకు తెలీదు. అమ్మ చెప్పలేదు. ఇల్లంతా శుభ్రంగా ఉంది. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి శ్రీలక్ష్మి ఆంటీ కూర్చుని ఉంది. మరో కొత్త వ్యక్తి కనపడ్డారు. ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాను కానీ పెళ్లి కొడుకు అన్న ఆలోచన రానే రాలేదు. నేనంత పరిశీలనగా చూడనూ లేదు. అసలు నా అవతారమే భయంకరంగా ఉంది. స్కూల్లో వాగి వాగి బాగా అలసిపోయి ఉన్నాను. రేగిపోయిన జుట్టు, పసుపు ఎరుపు కలిసిన కాటన్ చీర, జిడ్డు కారుతున్న ముఖం. అమ్మ ఏదో చెప్తే నమస్కారం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను. అతను నన్ను ఏ ప్రశ్నలు అడగలేదు, వెళ్ళిపోయాడు. అతనే పెళ్లి కొడుకని అమ్మ తర్వాత చెప్పింది. తెల్ల మొహం వేశాను నేను. తర్వాత స్కూల్ ఇన్స్పెక్షన్లో ఆ హడావిడులు అన్ని విషయాలు మర్చిపోయాను. ఈలోగా అమ్మ నాకు పెళ్లి ముహూర్తం పెట్టేసింది. అబ్బాయి ఇష్టపడ్డాడు, చాలు. ఈ రోజుల్లో ఒక బిడ్డ తల్లిని చేసుకోవడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పు అంటూ నాకు నచ్చడెప్పడం మొదలుపెట్టింది. మొట్టమొదటిసారిగా అమ్మతో ఘర్షణ పడ్డాను. నాకు ఎన్నో అనుమానాలు. నన్ను చేసుకుంటాడు నిజమే, నా బిడ్డను కూడా చూడాలిగా ప్రేమగా. అది తేల్చుకోకుండా నేను పెళ్లి చేసుకున్నా సుఖపడగలనా? అదే ప్రశ్న అమ్మని అడిగాను. అమ్మ, చిన్నీని కూడా చూడాలి కదా. వాడిని బాధ పెడితే నేను సహించగలనా? అమ్మ తేలిగ్గా నవ్వేసింది. వాడి గురించి దిగులు నీకెందుకు? అతను చూసినా చూడకపోయినా నేను లేనా? వాడిని నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోను? వాడిని చూసుకున్నప్పుడు నన్ను కూడా అలాగే చూసుకో. ఇంక ఈ పెళ్ళెందుకు ఇంకా? అమ్మ మొహం ఉదాసీనంగా అయిపోయింది. ఆడపిల్ల ఒంటరిగా బతకలేదమ్మా, నేను చెప్పినట్టు విను అంది. పోనీ నేను అతనితో చిన్ని విషయం మాట్లాడ్డా అని అడిగాను. నీ పిచ్చి కానీ ఇప్పుడేం చెప్తాడే, చక్కగా చూస్తానంటాడు. అదేమైనా పేపర్ మీద సంతకమా? తర్వాత చూడకపోతే? నీ పెళ్ళైపోని, చిన్నీకి ఏం భయం లేదు. నా దగ్గరే ఉంచుకుంటాను. అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉంటాను. మెల్లిగా అలవాటు చేద్దాం. ముందే నువ్వు పిల్లాడితో వెళ్తే అతనికి కూడా ఇష్టం కావాలిగా. మనం అంత భయపడుతున్నాం. అతని కొడుకుని నేనే పెంచాలి కదమ్మా. అమ్మ 2 నిమిషాలు ఏం మాట్లాడలేదు. తర్వాత మెల్లగా, ఇదేనమ్మా మన సాంప్రదాయంలో ఉన్న లోపం.
మగవాడుకున్న స్వేచ్ఛ ఆడదానికి లేదు. పిల్లాడి కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. నీ బిడ్డకి ఓ తండ్రి కావాలి, కానీ అది గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఏదైతేనేంలే, నేనున్నాళ్ళు వాడిని చూస్తాను. తర్వాత చదువులకి అవేవో రెసిడెన్షియల్స్ ఉంటాయిగా, అందులో పాడే. నాకు ఏడుపొచ్చేసింది. నువ్వు నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావు, మరి నా కొడుకు గురించి ఆలోచించకుండా నా దారి నేను ఎలా చూసుకోనమ్మా? ముందు ఆ పెళ్ళి కానీ తర్వాత ఆలోచిద్దాం అంటూ అమ్మ నా నోరు నొక్కేసింది. అప్పటి నుంచి నాకు మనశ్శాంతి కరువైంది. రోజూ అమ్మతో ఘర్షణ పడేదాన్ని. భూమి గుండ్రంగా ఉన్నట్టు నా పెళ్లి దగ్గరకు వచ్చే సంభాషణ ఆగిపోయేది. కోపం వచ్చి అన్నం కూడా మానేసేదాన్ని. అమ్మ అదేమీ పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్లలో పడిపోయింది. పెళ్లి ముహూర్తం సమీపిస్తోంది. ఎంత సింపుల్ అనుకున్నా మేషాలు తప్పలేదు. నా మనసంతా చిన్ని చుట్టే తిరుగుతోంది. వాడిని పెళ్ళికి తీసుకురావటానికి కూడా ఇష్టపడలేదమ్మ. వద్దంటున్నా వినకుండా తెలిసిన వాళ్ళ ఇంట్లో అట్టే పెట్టేసింది. వాళ్ళు వీడిని చూసుకుంటున్నారో లేదో, పట్టించుకుంటున్నారో లేదో. నా మనసంతా ఒకటే పీకేస్తోంది. పెళ్ళి ఎలా జరిగిందో నాకు తెలీదు. పక్కన కూర్చున్న మనిషిని చూద్దామన్న కుతూహలం కూడా లేదు నాలో. నా కొడుకు గురించే ఆలోచిస్తున్నాను. మెడలో మంగళసూత్రం పడింది. మొహాన్న బొట్టుతో నా మొహం నాకే కొత్తగా కనబడుతోంది. మాటి మాటికి అద్దంలో చూసుకోవాలనిపిస్తోంది. పెళ్లి కార్యక్రమాలు కాగానే నా భర్త సెలవు లేదని బ్యాంకులో ఇన్స్పెక్షన్ అని వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి తీసుకెళ్తానని అమ్మతో చెప్పాడు. ఆ రోజు సాయంత్రం చిన్నీని కాళ్ల మీద ఉయ్యాల ఊపుతున్నాను. వాడు చిన్న బనీను వేసుకున్నాడు. వాడు నాకు ప్రతి నిమిషం ముద్దుగానే ఉంటాడు. అమ్మా, నువ్వు బాగున్నావు అన్నాడు ఉన్నట్టుండి వాడు. నేను వాడిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. అమ్మా, నువ్వు ఎక్కడికైనా వెళ్తావా? నేను అమ్మమ్మ దగ్గరే ఉండాలా? వాడు పెద్ద ఆరిందాలా అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మ వేడిని అప్పుడే మానసికంగా ప్రిపేర్ చేస్తుందన్నమాట. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నువ్వు నాతో కూడా వస్తావు అన్నాను దృఢంగా. అమ్మ అక్కడే ఏదో సర్దుతోంది. నువ్వు అలా నేర్పకు. నా దగ్గర ఉంచుకునేందుకు వాడిని సిద్ధం చేస్తున్నాను. కొన్నాళ్ళవని నేను తీసుకొస్తానని చెప్పానుగా అంది విసుగ్గా. అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకెళ్తాడట అంది మళ్ళీ. ఎల్లుండేనా? అవును, ఆడదిక్కులేని ఇల్లు ఎన్నాళ్ళుంటాడు? నువ్వు స్కూల్కి వెళ్ళటానికి కూడా అక్కడి నుంచి వీలేనట. సిటీ బస్సు సౌకర్యం కూడా ఉందట. నేనేమీ వినలేదు. చిన్నీతో క్యారమ్స్ ఆడుతూ కూర్చున్నాను. వాడికి ఇంకా చేత కాదు. స్ట్రైకర్తో కాయని కన్నం దాకా తోసుకొచ్చేస్తాడు. చిన్నీని వదిలి వెళ్ళాలంటే క్షోభగా ఉంది నా మనసు. పోనీ అతన్ని ముందే చెప్పేస్తే చిన్నీతో సహా వస్తానని. ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతోంది. ఒక వివాహంలో దెబ్బతిన్న కారణంగా వచ్చిన భయమా ఇది? ఏమో. ఈ భయపడే జబ్బు నాకేనా, ప్రతి భార్యకి ఉంటుందా? భర్తకి ప్రతి విషయంలోనూ ఎస్ బాస్ అనకూడదని తోటి టీచర్లతో వాదించే నేను ఇవాళ నా కొడుకుని నాతోనే ఉంటాడు అని అడగడానికే సంకోచిస్తున్నాను. అతని మనసులో మాట ఏమిటో తెలీదు. అతను నా కొడుకుని చూసే ఉంటాడు. కానీ ఏ అభిప్రాయం చెప్పలేదు, దగ్గరికి పిలవలేదు. ప్రేమగా ఆప్యాయంగా పేరన్నా అడగలేదు. రేపు వాడి భవిష్యత్తు ఏమిటి? ఎలా ఉండబోతోంది? ఇది నా మనసుని వేధిస్తున్న ప్రశ్న. నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చిన్నితో గడపచ్చు. ఎక్కడో దూరంలోనని భయపడక్కర్లేదు. అమ్మ తన కూతురు గురించి తాపత్రయపడుతుంటే నేను నా కొడుకు గురించి తాపత్రయపడుతున్నాను. వాడికి అమ్మ ప్రేమను ఇప్పటి నుంచే దూరం చేయాలా? అనుకున్న ఎల్లుండు గిర్రను తిరిగి వచ్చింది. అమ్మ 2 సూట్ కేసులు, ఒక బుట్ట రెడీ చేసింది. నానా హైరాణ పడి పచ్చళ్ళు, ఏవో తినుబండారాలు, చడివిలి అన్నీ పెట్టేసింది. నా భర్త అన్న టైంకే వచ్చేశాడు. అతనితో పాటు ఇంకెవరూ రాలేదు. తల్లి తండ్రి లేరు. బంధువుల్లో ఉన్న ఆడపిల్లని చేసుకోనన్నాడని అందరూ దూరమయ్యారు. ఇంట్లో ఒక పనిపిల్ల సహాయంతో కొడుకును చూసుకుంటున్నాడు. అతను రాగానే కొడుకుతో అదిగో అమ్మా అని చూపించాడు. నాలో ఉన్న సహజ సంకోచం వాణ్ణి ఎత్తుకునేటట్టు చేసింది. అతనేమైనా అనుకుంటాడేమో అని వాణ్ణి ముద్దు పెట్టుకున్నాను. నా భర్తని ఆనందపరచడం ప్రారంభించానా? నాలో ఎందుకీ బలహీనత? నాకున్న మొహమాటం అతనికి లేదు. అదిగో అమ్మ అని ధైర్యంగా కొడుకు చూపించాడు. అడిగో మీ నాన్న అని చెప్పే ధైర్యం నాకు లేదా? ఎందుకిలా నా నోరు మూతబడిపోయింది? నా మనసులో ఏవేవో ఆలోచనలు. అతని కొడుకు చాలా బాగున్నాడు. తెల్లటి తెలుపు, ఒత్తైన జుట్టు, ముద్దుగా ఉన్నాడు. గోళ్ళు కూడా నీట్గా కత్తిరించున్నాయి. వాడు చిన్ని ఒకటే వయసు కావచ్చు బహుశా. నీ పేరేంటి అడిగాను, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని. చాకెత్ అన్నాడు. సాకెత్ అని నా భర్త నుంచి సమాధానం. అతను అప్పుడు కూడా నా కొడుకు పేరు అడగలేదు. భోజనానికి ముందు వాష్ బేసిన్ దగ్గర సోప్తో చేయి కడుక్కొని మరీ వచ్చాడు సాకెత్. మంచి అలవాటే అనుకున్నాను మనసులో. భోజనం చేయగానే ఇద్దరూ గదిలో పడుకున్నారు.
నేను చిన్నికి అన్నం తినిపించాను. ఎలాగో ఏడుపు ఆపుకొని కళ్ళు తుడుచుకున్నాను. మెల్లగా దొడ్లోకి తీసుకెళ్ళి, నాన్న, అమ్మమ్మని ఏడిపించకుండా వేళ్ళకి అన్నం తినే, అల్లరి చేయకు, నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని వాడికి ఏవేవో చెప్పాను. వాడు ఏవో చెకోడీలు తింటున్నాడు. వాడికి ఏం తెలుస్తుంది నా బాధ? అన్నిటికీ తలూపుతున్నాడు. వాడిని విడిచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా నేను లేను. వాడు ఉండగలడా, నేను ఉండగలనా? అమ్మా, మన ఇంటికి వచ్చిన ఆయన పేరేంటి? పేరా అనుకున్నాను. నాకే గుర్తులేదు. కమలాకర ఏవో కమల్ అంటారట చెప్పాను వాడికి. నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి చిన్ని సాకెట్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు. అమ్మ, వీడికి కూడా టీవీలో ఇదే ఇష్టమంట. చిన్ని సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. వాడు వీడు అంటే కమల్ ఏమనుకుంటాడు అని భయపడ్డా. కానీ అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు. బహుశా ఎక్కువ మాట్లాడనుకుంటా. మర్యాదకైనా చిన్నిని పలకరించచ్చు కదా. ఏమిటి మనస్తత్వం? నా కొడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలనా లేదా? ఆలోచిస్తూనే రెడీ అయ్యాను. కమల్ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలీదు. వరండాలో పచారులు చేస్తున్నాడు. అతను కారు పిలిపించాడు. సూట్ కేసులు పెట్టాం. అమ్మ చాదస్తంగా డిక్కీ అంతా సామాన్ నింపింది. నా మొహంలో సంతోషం లేదు. కొత్త కాపురానికి, కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నానన్న ఆనందమూ లేదు. చిన్ని ఒంటి మీద చొక్కా కూడా లేదు. బనీన్తోనే ఉన్నాడు. చిన్ని, అమ్మ గేటు దగ్గర నిలబడ్డారు. నేను కారు దగ్గరికి అడిగేశాను. సడన్గా అతను వెనక్కి తిరిగి చూసి మొహం చిట్లించాడు. నా వంక కోపంగా చూశాడు. నాకు అర్థం కాలేదు. ఏమిటిది అన్నాడు తీవ్రంగా. అమ్మ భయపడిపోయింది. ఏమైంది బాబు అంది కంగారుగా. చిన్నిని రెడీ చేయలేదేం? వాడు రావడం లేదా? అంతే తీవ్రంగా అడిగాడు. అమ్మ నేను మొహాలు చూసుకున్నాం. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు. మీది కొత్త కాపురం కదా బాబు, వాడిని నా దగ్గర ఉంచుకుందామని. అయితే సాకిత్ని కూడా ఉంచుకుంటారా? కొత్త కాపురం కదా, వాడు మాత్రం దేనికి? అమ్మ తెల్లబోయింది. ఏం మాట్లాడలేదు. మీరు ఇలా చెయ్యొచ్చా? చిన్ని తల్లిని విడిచి ఉండగలడా? నువ్వైనా వాడిని వదిలి ఎందుకు వస్తున్నావు శాంతి? ఉండగలవా? లేకపోతే నా కొడుకులో నీ కొడుకుని చూసుకుంటూ గడిపేస్తావా సినిమాల్లో మాదిరి? నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఏమీ మాట్లాడలేకపోయాను. నా కొడుకుని చూడాల్సిన బాధ్యత నీకెంతుందో చిన్నిని చూడాల్సిన బాధ్యత కూడా నాకంతే ఉంది. మన పెళ్ళి ఎప్పుడైందో అప్పటి నుంచే మనకి 2 పిల్లలు. వాళ్ళు అన్నదమ్ములు. మనం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు. గుర్తుపెట్టుకో. వాడిని 5 నిమిషాల్లో రెడీ చేయి. చిన్ని, అన్నయ్య వేసుకున్న లాంటి జీన్స్ వేసుకుని కారెక్కు త్వరగా అన్నాడు. చిన్నికి ఏమర్థమైందో తూనిగలా రెడీ అయిపోయి వచ్చాడు. నా భర్త వాడిని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టాడు. అమ్మ కళ్ళ నిండా నీళ్లు. నమస్కరించబోతుంటే అతను వారించాడు. మీరు కూడా రండి అన్నాడు. అమ్మ తర్వాత వస్తానంది. అందరం కారులో కూర్చున్నాం. మా మధ్యలో మా 2 పిల్లలు. నా చెయ్యి సాకెత్ మీద, నా భర్త చెయ్యి చిన్ని మీద ఉన్నాయి. ఆగిపోతుందనుకున్న నా గుండె తిరిగి ఉత్సాహంగా పనిచేయటం మొదలుపెట్టింది భవిష్యత్తును తలుచుకుంటూ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అమూల్యమైన సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.